హాయ్ అండి. అందరూ కూడా దీపావళి పండగ జరుపుకోవడానికి చక్కగా ఆసక్తి చూపిస్తూ ఉంటాం కదండీ! అందులో భాగంగా ఈరోజు నేను అలంకరణలు ఎలా చేసుకోవాలో ఇంటిని చూపిస్తున్నానండి. తప్పకుండా మన ఫుల్ వీడియో మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఈ వీడియోలో లింక్ యాడ్ చేస్తాను కాబట్టి మీరందరూ కూడా చూసేస్తారని అనుకుంటున్నాను. అలాగే రకరకాల అలంకరణలండి. దీపాలు రకరకాలుగా, అలాగే పూలతో మనము రకరకాలుగా ఎలా చేసుకోవాలో అన్నీ కూడా ఒకే వీడియోలో మాత్రం నేను చూపించానండి. తప్పకుండా వీడియో చూడండి. మీకు రకరకాలుగా ఐడియాలతో అయితే మాత్రము ఈ వీడియోలో నేను చూపిస్తానండి. అలాగే ఇక్కడ నేను కూర్చున్న దగ్గర అయితే ఈ అలంకరణ కూడా ఎలా ఉందో మీరు చెప్పండి. అలాగే దీపావళి పండగ కూడా మనము జాగ్రత్తలు వహిస్తూ మాత్రము చేసుకోవాలి. అలాగే పిల్లల్ని క్రాకర్స్కి దూరంగా ఉంచి మాత్రము కాల్పించాలి. పెద్దవాళ్ళు దగ్గర ఉండండి. కాటన్ దుస్తులు ధరించండి. చెప్పులు వేసుకోండి. ఇలాంటి జాగ్రత్తలతో మనము దీపావళి పండగ చేసుకుంటే ఆనందంగా చేసుకోవచ్చు. అలా కాకుండా పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏదైనా అజాగ్రత్తతో ఉంటే మాత్రము చాలా బాధపడతాం కదండి. పెద్దవాళ్ళుగా మనం బాధపడతాం, పిల్లలు వాళ్ళు బాధపడతారు. అలా కాకుండా సంతోషంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ దీపావళి పండగ అయితే లక్ష్మీ పూజ కూడా చేసుకుంటాం కాబట్టి అలా పూజ కూడా చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి. మన వీడియోని చూసి మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమ్మాయిగా నన్ను ఆదరించండి, నన్ను ముందుకు నడిపిస్తారని నేను మరీ కోరుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఇక మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి.